శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 9న మౌని అమావాస్య. ఇది సామాన్యమైనది కాదు. కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం చేయండి. ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. కొడుకు ఉన్న ప్రతి తల్లి ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే. అయితే ఈ మౌని అమావాస్య ప్రత్యేకత ఏమిటి? అలాగే కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారాన్ని చేయాలి? ఏ పరిహారాన్ని చేయడం వల్ల మీ జీవితంలో అలాగే మీ కొడుకుల జీవితంలో అభివృద్ధిని చూస్తారు? అలాగే మీ కొడుకులపై ఉన్న దృష్టి దోషాలు ఏ విధంగా తొలగించాలి? అలాగే వారి జీవితంలో వారు ఎటువంటి ఉన్నత స్థానాలను అధిరోహించగలరు? ఇలాంటి వివరాలన్నింటినీ ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు గనక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీ ఫోన్కి వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, పుష్యమాసంలో వచ్చే మొదటి రోజున మౌని అమావాస్యగా జరుపుకుంటూ ఉంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదిలో పవిత్ర స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. స్నానం యొక్క పవిత్రత 2 లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం, మౌని అమావాస్య కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. అయితే 2024 సంవత్సరంలో మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీన రావడం జరుగుతుంది. ఈ మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదు అని భావిస్తారు. ఏం చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పగలిగేది కూడా ఏదీ ఉండదు అని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య రోజు అద్భుతంగా మారుతుంది అని నమ్ముతారు. దీనివల్ల ఆ రోజు స్నానం చేయడానికి గంగానది ముఖ్య నదిగా మారింది. గంగానదిలో స్నానం చేయడానికి కూడా మౌని అమావాస్య చాలా పవిత్రమైనదని కొంతమంది భక్తుల మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతాన్ని చేపడతారు. వారు పుష్య పౌర్ణమి నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు పూర్తి చేస్తారు. మౌని అమావాస్య రోజును అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారత వారు పాటించే క్యాలెండర్లో మాఘమాసంలో వస్తుంది. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని అమ్మ మరియు వాస్యగా విడగొట్టవచ్చు. మౌని అనువాదం మౌనంగా మాట్లాడకుండా ఉండడం. అమ్మ అంటే చీకటి మరియు పూర్తి రోజున మౌనంగా గడుపుతారు. గంగానదిలో స్నానం తప్పకుండా చేయాలని భావిస్తారు. సాంప్రదాయంగా మౌని అమావాస్యను జరుపుకోవాలి. అదే ఫలితం కోసం కొన్ని ఆచారాలను కూడా పాటించవచ్చు. మీ ఇంట్లో గంగానది నీళ్లు ఉన్నట్లయితే ఆ నీటిని స్నానం చేసే నీటికి కొంచెం జోడించండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని జపించండి. గంగే చ యముని దైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని ఉపఖండంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీరు స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది. ఒకవేళ గంగాజలం లేకపోయినా సరే, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ మీరు స్నానం చేసే నీటిలో గనక కలుపుకుంటే గంగానదిలో స్నానం చేసే అంత పవిత్రతను పొందుదురు.
అలాగే పితృపూజ చేయడానికి కూడా మౌని అమావాస్య మంచి రోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని, వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ, వారి ఆశీస్సులు కూడా తీసుకోవచ్చు. అలాగే ధ్యానం చేయండి. మరియు మంత్రాల ఉచ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మిమ్మల్ని శాంతిపరిచి మనసును నియంత్రిస్తుంది. చంద్రుడితో సంబంధం ఉన్నందువలన మీరు రుద్రాక్షమాలలు కూడా ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు విముక్తి లేదా 16 ముఖాలు అయి ఉండాలి. ఇవి వేసుకుంటే ఆందోళన తగ్గి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. జంతువులకు ఆహారం పెట్టడం, కుక్కలు, ఆవులు మరియు కాకుల వంటి జంతువులకు ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్య నాడు శనీశ్వరుడికి కూడా పూజించాలి. నువ్వులతో లేకపోతే నువ్వుల నూనెతో ఈరోజు శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఈరోజు డబ్బులు మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు రోజు ఏ విధమైన పరిహారాలు పాటించాలి అనే విషయం తెలుసుకున్నారు కదండి. అదేవిధంగా మీరు పూజ చేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు అయితే కనుక మొండి వైకల్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పినా, మాట వినడం లేదని, చదువులో రాణించడం లేదని, ఇటువంటి ఏ సమస్యలతో వారు బాధపడుతున్నా సరే దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే దృష్టి దోషం అయ్యుంటుంది. అంటే ఎవరి దృష్టి అయితే మన పిల్లల మీద చెడుగా ఉంటుందో అటువంటి వారి యొక్క చూపు ప్రభావం వల్ల వారి జీవితంలో వారు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజు మీరు దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయవచ్చు. ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి. అంటే ఎరుపు రంగు కానీ, పసుపు పచ్చ రంగులు కానీ తీసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు వేయండి. గల్లుప్పు వేసిన తర్వాత 2 లవంగాలను వేయండి. ఎందుకంటే ఇవి దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పదార్థాలు. ఉప్పుతో దిష్టి తీయడం మనం చేస్తూనే ఉంటాము. అలాగే లవంగాలకి కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే దానిపైన కొంచెం కుంకుమ కూడా వేయండి. కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ 3 పదార్థాలు వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టివేయండి. ఈ మూటను మీ యొక్క ఎడమ చేతితో పట్టుకొని మీ కొడుకును తూర్పు దిక్కుగా కూర్చోబెట్టి ఎడమ చేయి నుండి కుడి చేయి వరకు 3 సార్లు తిప్పండి. అంటే దిష్టి తీయడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. అలా తిప్పిన తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి ఎవరు తిరగని ప్రదేశంలో కావచ్చు, లేకపోతే ప్రవహించే నీటిలో, లేక ఏదైనా చెట్టు మొదల్లో కానీ, అంటే ఎవరు తొక్కకుండా తిరగకుండా దూరంగా పారివేయండి. పారవేసి వచ్చే సమయంలో మీరు వెనుకకు తిరిగి చూడకూడదు. ఈ విధంగా గనుక మీరు చేసినట్లయితే వారి మీద ఉన్న అన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే వారి యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలను అయితే ఇంతకుముందు మీరు చూశారో ఆ సమస్యలను అన్నింటికీ కూడా మీరు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి, అంటే కొడుకు ఉన్న ప్రతి ఒక్క తల్లి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం వల్ల వారి జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది. సుఖ సంతోషాలను మీరు చూస్తారు. ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్న ఆ సమస్యలు అన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్నటువంటి మౌని అమావాస్య రోజు ఈ చిన్ని పరిహారం తప్పకుండా చేసి చూడండి. వారి జీవితంలో వృద్ధిని చూస్తారు. దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయవలసిన పని లేదు. శ్రమ పడవలసిన పని అంతకంటే లేదు. ముఖ్యంగా మౌని అమావాస్య రోజు రాత్రి 9 గంటల లోపు
ఏ సమయంలో అయినా ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఈ విధంగా చేస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. చూశారు కదండీ! వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.